ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడగు దేవుని పరిశుద్ధ నామమును బట్టి మహిమ ఘనత ప్రభావం ప్రభువునికి చెల్లును గాక. మరి ఒక దినము మనం దేవుని సన్నిధానంలో నిలిచి దేవుని లేఖనాన్ని ధ్యానించడానికి దేవుడి యోగ్యత కలుగు చేశాడు. ఈ దినమును చూడలేక అనేక మంది గతించిపోయినా కానీ మనం ఆయన సన్నిధానంలో నిలిచి ప్రభువుని మహిమపరచడానికి, వాక్యమును విని గ్రహించి దానికి అనుగుణంగా మన జీవితాన్ని కట్టుకోవడానికి కృపణతులకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ సమయాన్ని బట్టి దేవునికి స్తుతి వందనాలు చెల్లిస్తూ మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక పాట కొన్ని చరణాలు మనం పాడుకున్న తర్వాత వాక్యంలోని ప్రార్థన చేసుకుని వెళ్దాం. కీర్తన పుస్తకాల నుంచి 263వ పాట, మారాలి మారాలి మనసు మారాలనేటువంటి పాట మనం పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ వేషం వేస్తారు, ఆ వేషంలోనే లోకాన్ని ఎంతో మోసం చేస్తారు. మారామంటూ వేషం వేస్తారు, ఆ వేషంలోనే లోకాన్ని ఎంతో మోసం చేస్తారు. మారాలి మారాలి నా మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెప్తారు, ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే చతికిలబడతారు. క్రీస్తు నామం చాటామంటూ సాక్ష్యం చెప్తారు, ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే చతికిలబడతారు. మారాలి మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. దేవుని కొరకే పుట్టామంటూ గొప్పలు చెప్తారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు. దేవుని కోసమే పుట్టామంటూ గొప్పలు చెబుతారు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతారు. మారాలి మారాలి బ్రతుకే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని ఎదుటివానికి బుద్ధిలు చెప్పి గొప్పలు చెబుతారు. నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని ఎదుటివానికి బుద్ధులు చెప్పి గొప్పలు చెబుతారు. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు. ఈ దినమును మీరు మాకు అనుగ్రహింపజేసి నిన్ను గణపరచడానికి మాకు కృప చూపిన విధానాన్ని బట్టి స్తుతి చెల్లిస్తాం. లోకంలో అనేక విధమైనటువంటి నాయన బలాత్కారముల చేతను, నాయన మరణమును బట్టి పాపమును బట్టి నశించుచు ఉన్నను. మేమైతే నాయన నీ కృప చేత మాత్రమే సజీవులమై ఉండి నిన్ను మహిమపరచడానికి కృప చూపిన విధానాన్ని బట్టి స్తుతి చెల్లిస్తాం. ఈ సమయమందు నాయన కొంత సమయము నీ వాక్యాన్ని మేము ధ్యానించగలుగుతుండగా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మేము ఏక మనసు, ఏకాత్మ, ఏక భావం గలవారమై నీ మాటను నేర్చుకుని విశ్వాసంలో స్థిరపడగల యోగ్యత నాకును మాకును దయచేసి నడిపించమని, మహిమగణత ప్రభావం మీరే పొందమని, మా ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకొంచున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, సర్వోన్నతుడగు దేవుని యొక్క పరిశుద్ధ సహవాసంలో ఈ 5th డే బైబిల్ స్టడీ కొరకు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మనం ఎరిగినటువంటి విధానాల్లోనే దేవుని యొక్క కృపను బట్టి గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి గత దినాల్లో 5 దినాల్లో పరిచయం నుంచి మొదటి అధ్యాయాన్ని మనం ఈ 5 దినాల్లో కూడా
ధ్యానించడానికి దేవుడు యోగ్యత కలుగు చేశాడు. మరి చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవుని నామాన్ని నేను కనపరుస్తున్నాను. అలాగే నేర్చుకొనిచ్చినటువంటి ప్రతి వారిని కూడా దాని పరిపూర్ణ సత్యాన్ని వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో అవలంబించుకుంటూ మరి మన పితరులు ఏ రీతిగా అయితే దేవుని సాక్షార్థంగా నిలిచినటువంటి వారై ఉన్నారో మనం కూడా అలాగే సాక్షార్థంగా నిలబడగలిగితేనే కానీ వచ్చు తరములలో క్రీస్తుని గురించి ఉన్నటువంటి అభ్యాసం మరి కలగదనేటువంటి దాన్ని మనం ఎరిగి ప్రభు కొరకు నిలవబడడానికి మనము ప్రయత్నపడదాం. అట్టి వారిని దేవుడు బహుగా దీవించునుగాక. దేవునికి స్తోత్రం. పిల్లరా, గడిచిన దినాల్లో దినాన్ని మనం యోచించినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి గమనించగలిగినట్లయితే అపోజినటువంటి పౌలు గారు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కేఫాని కలిసినాడని, యెరూషలేములో ఆయనను కలిసి 15 దినాలు 14 దినాలు మాత్రమే వారితో పాటు ఉన్నాడని, ఆ తర్వాత ఆయన పరిచర్యార్థమై అవతలకు అన్య దేశాల్లోనికి ఆయన వెళ్ళి ఉన్నాడనేటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేస్తాం. మరి ప్రధానంగా మనం ఒకసారి ఆ వాక్య భాగాన్ని గమనించినప్పుడు 21వ వచనంలో ఆయన చెప్తున్నది ఏమిటంటే, పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని. అంటే ఎప్పుడైతే యెరూషలేమును ఆయన విడిచాడో సిరియా కిలికియా అనేటువంటి అన్య ప్రదేశాల్లోనికి వెళ్ళి అన్య ప్రదేశాల్లో ఆయన సువార్త ప్రకటన చేసినటువంటి వారిగా మనం అక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఆ సువార్త పరిచర్య ప్రకటన విషయమే వెళుతూ ఉండేటప్పుడు ఎవరి ద్వారా కూడా ఆయన మరి హస్త నిక్షేపణ కానీ లేకపోతే పత్రికలు కానీ వీటిని కూడా పొందినవాడు కాడు. కానీ దేవుడే తనను పరిచర్యార్థమై పిలుచుట ద్వారా ఆ దేవుని శక్తి ద్వారానే ఆయన దర్శనము ద్వారానే ఆ పరిచర్యను కొనసాగించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఒకసారి పిల్లల గమనించవలసినటువంటి వారైనా. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయాలు ఏమిటంటే, పౌలు పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో క్రీస్తును తెలుసుకున్నటువంటి వారై ఉన్నారు. యేసుక్రీస్తును వారి రక్షకునిగా అంగీకరించారు. వారి పాపాన్ని వారు ఒప్పుకున్నారు. మారు మనసు పొంది ప్రభుతో సంఘంలో నివసించడానికి వారు అంగీకరించినటువంటి వారై ఉన్నారు. ఈ విషయంలో యెరూషలేమునందరి యూద క్రైస్తవులైనా కానీ అపోస్తలులైనా కానీ ఏమాత్రము కూడా తనకు సహాయకులు కాదు అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి వారైనా. ఎందుచేతనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు యెరూషలేములో మొట్టమొదటిసారిగా ఆయన రక్షణ పొందిన తరువాత యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ వారితో తర్కిస్తూ దేవుని గురించినటువంటి ఆ యొక్క సువార్త సత్యాన్ని ప్రకటించి వారు దానితో పాటు ఏకీభవించినటువంటి వారై ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ వారు ఏకీభవించని వారైన ఎడల ఆ 15 దినాల్లోనే పౌలును పట్టుకుని న్యాయసభకి తీసుకుని వెళ్ళేటువంటి వారు. కానీ అది జరగలేదు. కాబట్టి అక్కడి నుంచి ప్రభు పిలుపు ప్రకారంగా ఆయన మరొక ప్రదేశానికి వెళ్ళాడు. రమారమి 14 సంవత్సరాలు ఆయన వివిధమైనటువంటి ప్రదేశాల్లో పరిచర్యను జరిగించినటువంటి వాడై ఉండి సంఘ స్థాపన జరిగించాడనేటువంటి దాన్ని ఈ మొదటి వచ్చిన భాగాన్ని మనం చదువుతుండేటప్పుడు చాలా స్పష్టంగా గ్రహించగలిగినటువంటి వారు అవుతున్నాం. అటు తరువాత నేను 14 సంవత్సరాలు నేను పని చేశాను అనేటువంటి మాట ఆయన చెప్తున్నాడు. అంటే పిల్లరా, పౌలు చేసినటువంటి పని ఈ రక్షింపబడినటువంటి నాట నుండి ఈ యొక్క ఉత్తరం రాసినటువంటి సమయం వరకు కూడా ఆయన చేసిన సంపూర్ణ పరిచర్య ఏమిటంటే క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని చాటుతూ యేసుక్రీస్తు వారే పాప క్షమాపణ అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా మనం తీర్చబడతాం. కానీ లేకపోతే పాత నిబంధన కాలాల్లో మన పితరులైనటువంటి యూదులు వారు అనుసరిస్తున్నటువంటి విధానంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా నీతిమంతులం కాజాలము అనేటువంటి సంపూర్ణ పరిచర్యను ఆయన జరిగించినటువంటి వాడు ఏమిటో మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. కాబట్టి 14 సంవత్సరాల తర్వాత, అంటే ఆ యొక్క 3 సంవత్సరాలు ఈ యొక్క 14 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాల కాలం ఆయన పరిచర్యను జరిగించిన తర్వాత ఆయన మరలా ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేమునకు రావడం అనేటువంటి దాన్ని ఈ అధ్యాయాల్లో మనం చాలా స్పష్టంగా గమనిస్తాం. కాబట్టి మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి వినండి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేములోనికి తిరిగి వెళ్ళి తిని. అంటే ఒక్కడే వెళ్ళలేదు. యెరూషలేమునకు తిరిగి వెళుతూ ఉండేటప్పుడు బహుశా ఇది 2వ మారు అవ్వచ్చు. ఆ 2వ మారు పెద్దల యొద్దకును అలాగే అపోస్తలుల యొద్దకును వెళుతూ ఉండేటప్పుడు ఆయన ఒక్కడే వెళ్లకుండా తీతుకుని తీసుకుని వెళ్ళాడు, బర్నబాను తీసుకుని వెళ్ళాడు. బర్నబా యొక్క జీవితంలో ఆయన మరి దేవుని గురించి మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడై ఉన్నాడు.
అందుచేతనే బర్నబాయే మొట్టమొదటిగా పౌలును ఎరిగిన వాడై ఉన్నాడని, హత్తుకునిన వాడై ఉన్నాడని, ఆ తర్వాత అపోస్తులకు ఆయన పరిచయం చేసినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అపోస్తుల కార్యాల గ్రంథాలు మనం చదువుతుండేటప్పుడు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఇక తీతు దగ్గరికి వచ్చేటప్పటికి తీతు గురించి తన యొక్క కన్వర్షన్ విషయం కానీ లేకపోతే అతని యొక్క కుటుంబ విషయాలు కానీ పెద్దగా ఏవి కూడా బైబిల్లో మనకు కనబడవు. కాబట్టి తీతుకు ఖచ్చితంగా పౌలుతో పాటు జత పని వానిగా ఉన్నాడని, అలాగే తన రెండవ ప్రయాణంలో, మూడవ ప్రయాణంలో, అలాగే యెరూషలేం రోమా చెరసాలలో ఉంటూ ఉండేటప్పుడు కడవరి చెరసాల సమయాల్లో కూడా తీతు ఆయనతో పాటు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని పిల్లరా మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి వారిని. బర్నబాను గురించి కొన్ని రెఫరెన్సెస్ నేను మీకు చెప్తున్నాను, దయచేసి వాటిని నోట్ చేసుకోండి. బర్నబా గురించి మనకి తెలియచేయబడుతున్నటువంటి అంశాన్ని మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనము, 9వ అధ్యాయము 27వ వచనము, 11వ అధ్యాయము 25 నుండి 30 వచనాలు, అలాగే 12వ అధ్యాయము 25వ వచనము, 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం తరచి చూచినప్పుడు ఇవన్నీ కూడా అపోస్తులైనటువంటి బర్నబా భక్తులైన బర్నబా గురించి మాట్లాడుతూ ఉండడం అనే దాన్ని మనం చూస్తున్నాం. కనుకనే అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనాన్ని చదివి నేను ముందుకు వెళ్తాను. 36వ అధ్యాయంలో కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒక మనుషుడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఎప్పుడైతే తనకు కలిగిన దాన్ని అంతటి కూడా అపోస్తలుల యొక్క పాదం దగ్గర పెట్టాడో ఇక అక్కడ నుండి అపోస్తలులతో పాటుగా కూడా ఆయన పరిచర్యార్థమై వెళుతూ ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మాటని ఇక్కడ మనం గమనించాలి. చాలా సందర్భాల్లో ఇక్కడ ప్రభువును మనము ఎరిగిన వారంగా ఉంటున్నాం, కానీ విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకపోవడం వలన దేవుని కొరకు సాక్షాత్తంగా నిలవబడలేకపోతున్నాం అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే ఇంకా చక్కగా ఎలీషాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలీషా యొక్క జీవితాల్లో ఏలియా ఎప్పుడైతే ఎలీషాని పిలిచాడో, ఎలీషాని పిలిచినప్పుడు ఎలీషాని పిలిచినప్పుడు ఎలీషా చేసినట్టు పని ఏమిటంటే పర్మిషన్ అడిగాడు. మొదట నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను వాడిని ముద్దు పెట్టుకుని వస్తాను. వెళ్ళాడు, తన విషయాలన్నీ చెప్పాడు. ఆ తర్వాత తనకు జీవనోపాధి అయినటువంటి ఆ యొక్క ఎడ్లను తీసి వాటిని చంపి గొత్తి నగలతో ఆయన వంట చేసి వారందరికీ పెట్టేసిన తర్వాత ఏలియాను వెంబడించినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి దాన్ని ఎలీషా జీవితంలో మనం చూస్తాం. అలాగే ఈ దినాల్లో ఒక సేవకుడైనా కానీ ఒక విశ్వాస అయినా కానీ ప్రభువును విశ్వసించిన తర్వాత పూర్తిగా లోకాన్ని విడిచి ఆయనను వెంబడించగలిగినటువంటి వాడైతేనే దేవుడు తన పట్ల కార్యాన్ని జరిగించగలిగిన వాడిగా ఉంటాడు. లేకపోతే వాడు వేషధారిగానే మిగిలిపోతాడు. ఈ దినాన సంఘంలో వేషధారుల యొక్క సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి వారు పరిసయ్యుల వంటి వారు. కాబట్టి వారి వలన దేవుని నామమునకు ఏమాత్రము ఘనత కలదు, కానీ దేవునికి అవమానం తెచ్చేవారిగాను. కనుక మనం ప్రశ్నించుకోవాలి, నేను దేవునికి అవమానం తెచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నానా, లేక దేవుని నేను లోకంలో ప్రత్యక్షపరిచేటువంటి వానిగా ఉన్నానా అనేటువంటి దాన్ని ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా తీతుకుని గురించి కూడా కొన్ని విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఆయన పుట్టుపూర్వోత్తరాలు అవి మనకు పెద్దగా తెలియవు, కానీ 4 గ్రంథాల్లో కొన్ని మాటలు ఆయన గురించి మాట్లాడబడ్డాయి. అవేంటంటే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, 7వ అధ్యాయము 6వ వచనము, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము, అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. వీటిలోనే మనం తీతుకును గురించిన విషయాన్ని మనం వింటాం. కాబట్టి ఇప్పుడు గమనించండి, పౌలు గారు తీతుకును వెంట పెట్టుకుని వచ్చాడు. అలాగే తీతుకుతో పాటుగా కూడా బర్నబాను కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. తీతుకు అన్యత్వంలో నుంచి దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చినటువంటి వాడు. కాబట్టి బహుశా గ్రీకు దేశస్థుడై ఉంటాడు, అన్య మతస్థుడై ఉంటాడు. ఆయన పౌలు యొక్క పరిచర్య ద్వారా రక్షించబడినటువంటి వాడయుండి ప్రభువైన యేసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొందిన నాట నుండి కూడా పౌలుతో ఆయన సహచర్యంలో ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం మొదటిగా గమనించాలి. కాబట్టి పౌలు గారు 14 సంవత్సరాల తర్వాత యెరూషలేం దర్శించడానికి వస్తూ ఉండేటప్పుడు మొట్టమొదటిగా తీతుకును, ఆ తర్వాత
బర్నబాను. అంటే బహుశా తీతుకును తీసుకుని వస్తూ ఉండేటప్పుడు మార్గ మధ్యంలో బర్నబాను కూడా కలిసి ఉండవచ్చును అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు, తప్పలేదు. కాబట్టి తీతుకును బర్నబాను తీసుకుంటూ ఆయన వచ్చి ఉండేటప్పుడు యెరూషలేమునకు రావడానికి కలిగిన కారణాలు కూడా మనం ఒకసారి చూడాలి. 14 సంవత్సరాలు పనిచేసి సువార్త ప్రకటించి సంఘాన్ని కట్టిన తర్వాత ఆయన యెరూషలేముకు రావడానికి కలిగినటువంటి ఒక కారణం ఏమిటంటే, అప్పటికి యెరూషలేము నుండి పౌలు ఉన్నటువంటి ప్రదేశాల్లోకి వచ్చినటువంటి ప్రవక్తలలో అగబు అనేటువంటి ఒక ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచన ప్రకారంగానే పౌలు గారు యెరూషలేమునకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి దాని పిల్లరా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారు. అందుకని 2వ వచనంలో ఆయన ఏమంటున్నాడు అంటే, దేవదర్శనము ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్త వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విసిద్ధపరిచితిని. ఎన్నికైన వారికి తను చేయించినటువంటి పరిచయం విసిద్ధపరచడానికి అగబు ఎప్పుడైతే ఆ ప్రదేశాన్ని దర్శించినటువంటి వాడండి, అక్కడ కరువు ఏర్పడింది, యెరూషలేములో కరువు ఏర్పడింది అనేటువంటి మాట చెప్పాడో, ఆ కరువు ఏర్పడిన విధానాన్ని బట్టి తాను పరిచర్య చేసినటువంటి పరిచర్య ప్రదేశాల్లో పరిశుద్ధుల కొరకైనటువంటి చంద ఆయన సమకూర్చినటువంటి వాడండి. ఆ కానుక తీసుకుని వెళ్ళి యెరూషలేమునకు ఆయన వెళ్ళడం సంభవించింది. అంటే 14 సంవత్సరాల్లో ఎక్కడెక్కడైతే ఆయన పరిచర్య చేసి పరిశుద్ధుల నిమిత్తమై కానుకలు ఎత్తాడో వాటన్నిటిని కూడా పట్టుకుని యెరూషలేము దేవాలయానికి ఆయన వచ్చినటువంటి వాడు ఉన్నాడు అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాడు. కాబట్టి అక్కడ ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, అగబు ద్వారా అనేటువంటి వానికి ఎప్పుడైతే దర్శనం కలిగిందో, అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు యాక్ట్స్ 11th చాప్టర్లో ఆ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉండడాన్ని మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి దయచేసి ఆలకించండి. అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం. ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియోకుకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా పౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. వీళ్ళ వాక్యాన్ని గమనిస్తూ ఉండేటప్పుడు అగబు అనేటువంటి ఆయన అంతియోకియా ప్రదేశానికి వచ్చి అక్కడ జరగబోతున్నటువంటి ఆ యొక్క కరువుని, రాబోతున్నటువంటి కరువు విషయమై ఆయన ప్రకటించినప్పుడు ప్రేరేపించబడినటువంటి పౌలు గారు కావలసినటువంటి పరిశుద్ధుల కొరకు కావలసినటువంటి వాటిని సిద్ధపరచుకుని అప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం గమనిస్తాం. అలాగే యెరూషలేము ప్రదేశంలో జరుగుతున్న ఆ యొక్క పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు ఇక్కడ అన్య ప్రదేశాల్లో దేవుని సువార్త చాలా క్షేమకరంగా జరుగుతూ అనేక మంది దేవుని యొక్క సంఘమునకు చేర్చబడుతున్నటువంటి సమయంలో యెరూషలేములో జరుగుతున్న కార్యాన్ని మనం చూద్దాం. 12వ అధ్యాయంలో ఆయన మాట చెప్తున్నాడు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఆ తర్వాత మిగతా వారిని కూడా చంపించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆ క్రమంలో పేతురును ఆయన పట్టుకుని జైల్లో చెరసాలలో పెట్టించాడు. సంఘము ప్రార్థించగా దూత వెళ్ళి పేతురును విడిపించినట్లుగా ఈ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అంటే పిల్లలు గమనించండి, అక్కడ జరిగినటువంటి ఏ కార్యమైనా కానీ మానవుని యొక్క ప్రమేయంతో కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలిగినది అనేటువంటి దానికి ఇవి సాక్ష్యం. ఈ దినాల్లో సంఘంలో జరుగుతున్న కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే, అనగా దేవుని యొక్క ఆలోచన ద్వారానే జరుగుతున్నాయా, మనుషులమైన మన ఆలోచన ద్వారా జరుగుతున్నాయా అనేటువంటి దాన్ని చాలా ప్రత్యక్షంగా మనం ప్రశ్నించుకొనవలసినటువంటి వారు అయినాం. కాబట్టి ఈ దినాల్లో దేవుని చేత చెప్పబడిందా, మనుషులు తన జ్ఞానం చేత చెప్పబడిందా అనేటువంటి దాన్ని నిర్ధారించుకునేటువంటి విషయం నీదే. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారిదే భారం. ఏమిటంటే ఇది మనుషుని ద్వారా చెప్పబడిందా లేక దేవుడే ఆ చెప్పి
నడిపించాడు అనేటువంటి దాన్ని నిర్ధారించుకొని అది ప్రభువు ద్వారానే బయలుపరచబడిందని తెలియపరచబడిన తరువాత మాత్రమే దాన్ని అనుసరించవలసినటువంటి భారం ఎవరిదంటే ఒక విశ్వాసి. అలాగే ప్రకటించుచూ ఉండేటప్పుడు పరిశుద్ధావేశమును బట్టి మాత్రమే ప్రకటించవలసినటువంటి భారం ఎవరిదంటే ప్రకటించువారు. కాబట్టి ఇద్దరు కూడా బహు జాగ్రత్త కలిగినటువంటి వారైంది పరిచయం కొనసాగించగలిగితేనే కానీ దేవుని యొక్క కార్యాలు జరగవు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఏమిటంటే అంటే దైవ దర్శనం ద్వారానే ఆయన ఎందుకు వెళ్ళాడు అంటే, ఎందుకంటే మొట్టమొదటి అప్పటికే యెరూషలేము నుండి వచ్చినటువంటి యూదులు పౌలు చేసినటువంటి పరిచయం పాడు చేస్తూ ఉన్నారు. ఎలాగా? తప్పుడు విధానాల్లో. అదే ఎలాగంటే యూదీకరణము ద్వారా. రెండవది ఏమిటిరా అంటే, రెండవదిగా పౌలుపై ఉన్నటువంటి దోషారోపణలు కొన్ని ఉన్నాయి, అవి నిజం కాదు అని ఆయన నిరూపించడానికి కూడా యెరూషలేమునకు వెళ్ళవలసి వచ్చింది. మూడవది ఏమిటిరా అంటే, మూడవ అంశాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఏకాంతంగా ఆయన యెరూషలేమునకు వెళ్ళడానికి ఆలోచన చేసి ఏకాంతంగా యెరూషలేము పెద్దలతో మాట్లాడడానికి వెళ్ళాడు. యెరూషలేములో తను అపోస్తుడని నిజ నిరూపణ చేసుకోవడం ఒకటే కాదు, ఏకాంతంగా తన పరిచర్య విషయమై అపోస్తులతో ఆయన మాట్లాడడానికి కూడా ఈ మూడు కారణాలను బట్టి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలు గమనించండి, అన్యజనులలో నుండి ప్రభువైన దేవుని వైపులోకి ఎంతమంది అయితే రక్షింపబడినటువంటి వారై ఉన్నారో వారందరి విషయాల్లో కూడా పౌలు గారు చాలా జాగ్రత్త కలిగినటువంటి వాడిని. వారిని ఏమాత్రం కూడా కష్టపెట్టకుండా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ఆయన వారికి తెలియచేసి దేవుని చిత్తం ఏదై ఉండదో దాన్ని మాత్రమే వారికి బయలుపరిచాడనేటువంటి దాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి వారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ 15వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఆయన చెప్పేటువంటి మాట మనం ఒకసారి చదువుదాం. యాక్ట్స్ 15th chapter 19th to 21st verses. ఇక్కడ 19 నుంచి 21 వచనాల వరకు మనం చదువుతూ ఉండేటప్పుడు, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక, అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్నటువంటి వారిని కష్టపెట్టక. అంటే ఈ దినాల్లో అన్యజనుల నుంచి దేవుని దగ్గరకు వస్తున్నటువంటి వారిని కష్టపెడుతున్నటువంటి సేవకులు ఉంటున్నారు, మోసం చేస్తున్నటువంటి సేవకులు ఉంటున్నారు, ప్రలోభ పెడుతున్నటువంటి సేవకులు ఉంటున్నారు. ఇది దేవుని చిత్తం కాదు, ఇది గమనించాలి. అందుకనే పౌలు గారు వారిని కష్టపెట్టకుండా ఉండాలి అనేటువంటి దానిలో ఆయన చేసినటువంటి కార్యాలను చూస్తే విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. నేను ఎలాగ అనుకుంటున్నాను, వాళ్ళని కష్టపెట్టడం కంటే వారికి వాక్య విషయమైన సంపూర్ణత రావడం కొరకు కొన్ని పత్రికలు నేను వ్రాసి పంపించాలి అని అనుకుంటున్నాను అనేటువంటి దాన్ని ఆయన చెప్తూ 21వ వచనం అన్నాడు, ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలోనూ ఉన్నారు అని చెప్పారు. మోషే ఏదైతే నియమించాడో ఆ మోషే నియమించిన ప్రకటన ఏదైతే ఉందో దాన్ని సమాజ మందిరాల్లో ప్రకటిస్తున్నటువంటి యూదులు ఉన్నారు. వారు యూద క్రైస్తవులు అంటే యూదత్వంలో నుంచి క్రైస్తవంలోనికి వచ్చినటువంటి వారు. కాబట్టి ఈ యూద క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే అనేక సమస్యలు ఏర్పడుతూ ఉండడం అనేటువంటి దాన్ని పౌలు తన పత్రిక ద్వారా చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కనుక పిల్లలు గమనించండి, ఆ దేవుని యొక్క కృప ద్వారా పౌలు చేసినటువంటి ప్రతి యత్నము వెనుక దేవుని యొక్క చిత్తము ఉండుట ద్వారా మాత్రమే ఆయన దానిని సంపూర్ణముగా జరిగించినటువంటి వాడైనాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ దినాల్లో నేను పరిచయం చేసినా, నీవు పరిచయం చేసినా, ఎవరు పరిచయం చేసినా దాని వెనక దేవుని పరిపూర్ణ చిత్తము ఉండవలసిందే. దేవుని చిత్తానుగుణంగా దానికి లోబడిన వాడనై సేవకునిగా కానీ విశ్వాసిగా కానీ ఎప్పుడైతే నా జీవితాన్ని నేను దేవుని కొరకు వినియోగించగలిగిన వాడని అవుతూ ఉంటానో అప్పుడే ఒక మంచి సాక్ష్యం అనేటువంటిది నాకు ఉంటాను. ఎప్పుడైతే నాకు మంచి సాక్ష్యం ప్రభువులో ఏర్పడిందో నా సాక్ష్యము ద్వారా రక్షించబడేటువంటి వారు కొంతమంది ఉంటారు. వారిని నేను రక్షించుకుంటూ ఉండేటప్పుడు దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చిన వారిగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇది ఈ దినాన సువార్త క్రమంలో బహు అవసరమై ఉన్నది అనేటువంటి దాన్ని ప్రతి వారము గమనించవలసినటువంటి వారు. కనుక పిల్లలు గమనించండి, ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు
యెరూషలేములో ఏదైతే ఆయన అనుకున్నాడో దాన్ని అక్కడ ఉన్నటువంటి వారు అర్థం చేసుకోగలిగారు. చూడండి, వాక్యాన్ని నేను చదువుతున్నాను. అపోస్తుల గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము అనగా నా కష్టము వ్యర్థమవునేమో, లేక వ్యర్థమైపోయినదేమో, వ్యర్థమవుతుందేమో, వ్యర్థమైపోయిందేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిచితిని. ఎవరు ప్రత్యేకంగా ఎన్నికైనటువంటి వారంటే 12 అపోస్తలులు. ఈ 12 అపోస్తలులలో కూడా కొంతమందికి తన పరిచర్యను వివరించినప్పుడు వారు దాన్ని గమనించగలిగారు, గ్రహించగలిగారు. ఈ రోజుల్లో పిల్లలు గమనించండి, చాలా సందర్భాల్లో విషయాన్ని గమనించని వారిగా మనం మిగిలిపోతున్నాం. పరిచయం జరుగుతున్నాయి, మంచిదే. ఆ పరిచయంలో ఆ సహపని వాళ్ళు ఉంటున్నారు. సహపని వాళ్ళు వెళ్ళి ఆ పరిచారకులతో చెప్తూ ఉండేటప్పుడు వారి పరిస్థితులను కానీ, వారి యొక్క సువార్త కార్యక్రమాలను కానీ, వారి పనులను కానీ ఏమాత్రము గ్రహింపగా చిన్న చూపు చూసినటువంటి దైవ సేవకులు దినాన చాలామంది ఉంటున్నారు. వాళ్ళు పెద్ద సేవకులు ఉంటున్నారు, వారి క్రింద ఉన్నటువంటి సేవకుని ఎంత అవమానపరుస్తున్నారు అనేటువంటి దాన్ని లిటరల్గా నేను చూచాను చాలామంది. కనుక పిల్లరా, ఇది దేవుని యొక్క విధానం కాదు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. కనుక పౌలు గారు వీటన్నిటిని కూడా తెలియపరిచినప్పుడు అపోస్తలులు అర్థం చేసుకున్నారు. తర్వాత 3-4 వచనాలు అంటున్నాడు. ఒకసారి చదువుదాం. 3వ వచనం. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అక్కడ మనం గమనించవలసిన విషయం అదొకటి. ఏమిటంటే, పరిచర్య జరుగుతూ ఉండేటప్పుడు 2 విధాలైనటువంటి పరిచర్యలు జరిగినాయి. అప్పుడు మొదటి పరిచర్య ఏమిటంటే, యూదులై ఉండి క్రైస్తవులైనటువంటి వారు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ మొదట సర్కంసెషన్ జరగాలి, సున్నతి పొందాలి. ఆ తర్వాత ఆహార పదార్థాల విషయాల్లో ఏది తినమన్నాడో అది ఏది తినకూడదు అన్నాడో దాన్ని పాటించాలి. మూడవదిగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఈ 3 పద్ధతుల మీద కూడా బలంగా ఆధారపడినటువంటి మతమే యూద మతం. కాబట్టి ఆ యూద మతస్థులుగా ఉండి ఎవరైతే క్రైస్తవులు అయ్యారో వారు చేస్తున్నటువంటి పని ఏమిటంటే, ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే ఈ పద్ధతి ప్రకారంగానే మొదట యూదులు అవ్వాలి, ఆ తర్వాత క్రైస్తవులు అవ్వాలి అనేటువంటి ప్రలోభ పెడుతూ ఉండేటువంటి సందర్భం అది. కాబట్టి అటువంటి సందర్భంలో పిల్లలు గమనించండి, పౌలు గారు తీతుకును తీసుకుని వెళ్ళాడు. తీతుకు అన్యుడు కదండి. ఆయన వాక్యంలో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన గ్రీకు దేశస్థుడు. సో ఏ దేవతను ఆరాధించేవాడో మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ అన్యుడు. బహుశా ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా అన్యులై ఉండొచ్చు. కాబట్టి ఆ కుటుంబాల్లో మొట్టమొదటిగా రక్షణార్థమ జీవితంలోకి వచ్చినటువంటి వాడు ఎవరు అంటే తీతుకు. కాబట్టి ఆయన చాలా జాగ్రత్త గలవాడైంది, దేవునికి భయపడి దేవునికి లోబడి ఏం చేశాడంటే పౌలుతో పాటు కూడా పరిచర్యలు చేసినటువంటి వాడు. ఒక విషయంలో పౌలు భయపడి సున్నతి చేయించినటువంటి వ్యక్తిని కూడా మనం బైబిల్లో చూస్తాం. ఎందుకంటే ఈ యూద క్రైస్తవ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భయపడి ఆయన సున్నతి చేయించినటువంటి దాఖలాలు మనము చూస్తాం. ఎందుకంటే ఆ దినాల్లో సున్నతి సంస్కారం అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. రెండోది, తీతుకు అన్యుడు, ఆయన క్రీస్తునందు విశ్వసించాడు, సున్నతి పొందలేదు. కాబట్టి సున్నతి పొందడం కొరకు ఎవ్వరూ కూడా అతన్ని బలవంతం చేయలేదు. కానీ తిమోతి విషయంలో మీరు ఒకసారి గమనించండి. అపోస్తల కార్యాల గ్రంథంలోనే 1వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒకసారి 16వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం గమనించగలిగినట్లయితే, Acts 16th chapter 1 to 5 verses. 16వ అధ్యాయంలో ఆయన పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. 4వ వచనం చదువుదాం. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.
గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఓకే, ఈ వాక్యాన్ని రెండింటిని మనం గమనిస్తుండేటప్పుడు వారు ఆయా పట్టణంలో వెళుతూ ఉన్నారు. పై వచనంలో ఎవరు? పౌలుతో పాటు కూడా తిమోతి. కానీ ఇక్కడ వాక్యంలో 3వ వచనాన్ని మనం చూద్దాం. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, తన తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. అంటే పౌలు ఇక్కడ భయపడడానికి కూడా కారణం ఉంది. పౌలు తన ప్రాణం కొరకు భయపడలేదు. పౌలు భయపడింది దేని కొరకు అంటే సువార్త ప్రకటన ఆగిపోతాదేమో అని భయపడ్డాడు. సో సువార్త ప్రకటన ఆగిపోవడానికి వీల్లేదు. ఏ విధంగానైనా కానీ సువార్త ప్రకటన జరగాలి. కాబట్టి సువార్త ప్రకటన జరగడం కొరకు తిమోతిని గురించి అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు. సో అతడు యూదురాలి కుమారుడు. అలాగే గ్రీసు దేశస్తుడైనటువంటి ఒకడు ఈ యూదురాలిని పెళ్లి చేసుకున్నాడు. వారిరువురి యొక్క సంతానంగా తిమోతి ఉన్నాడు. కాబట్టి వారికి భయపడి సువార్త ఆగుతుందేమనేటువంటి భయంతో అక్కడ ఆయనకు సున్నతి చేయించాడే కానీ తీతుకు మాత్రము సున్నతి చేయించడం విషయంలో ఎవరును అతన్ని బలవంత పెట్టలేదనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే యూదా మతము 3 ప్రధానమైన విషయాల మీద ఆధారపడింది. మొదటి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో మోషే ద్వారా వారికి అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రంలో ప్రధానంగా వారు కోరుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే సున్నతి. ఆదికాండంలో 9వ అధ్యాయం 17వ అధ్యాయంలో 9 నుండి 11 వచనాల్లో మనము అబ్రహాము తన కుమారునికి 8వ దినాన సున్నతి చేయించుట అనేటువంటి దాన్ని మనం చాలా ప్రత్యక్షంగా చూస్తాం. ఆ దినమున ఏర్పరచబడిన నిత్య కట్టడ అంటాడు. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుతాం. ఆదికాండము 17వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీలో ప్రతి మగవాడును కూడా సున్నతి పొందాలి. నీతో పాటు నేను నిబంధన చేస్తున్నాను. నీతో పాటు మాత్రమే కాదు, నీ రాబో తరములలో ఉన్నటువంటి వారందరితో కూడా నేను నిబంధన చేస్తున్నాను. ఏమిటది నిత్య నిబంధన అంటే మీకును మాకును మధ్య ఉన్నటువంటి నిత్య నిబంధన ఏంటంటే మీ గృహములలో పుట్టినటువంటి ప్రతి మగ బిడ్డకును కూడా సున్నతి సంస్కారాన్ని జరిగింప చేయాలి. ఏమిటా సున్నతి సంస్కారం అంటే గోప్యాంగ చర్మమును కత్తిరింపచేసి అది ఒక పండుగగా మీరు దాన్ని జరిగించాలి అనేటువంటి విధానాన్ని సర్వశక్తులకు దేవుడు ఆ దినములలో అబ్రహాం ద్వారా మనకు పరిచయం చేశాడు. కానీ పిల్లలు గమనించండి, దాన్ని ఈ రోజు వరకు కూడా వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు. కాబట్టి దాన్ని పాటించేటువంటి వాడు యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాన్ని వ్యర్థపరుస్తున్నాడు అనేటువంటి దాన్ని గ్రహించాలి. రెండవది ఏమిటంటే వాడు విశ్రాంతి దినాన్ని ఆచరించడం, సబ్బాతును ఆచరించడం. ప్రభువైన దేవుడు ఇశ్రాయేలుకి ఆ యొక్క ధర్మశాస్త్రంలో 3వ ఆజ్ఞగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించకపోతే మీరు నష్టపోతారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నిర్గమాకాండాల్లో 20వ అధ్యాయంలో ఆయన ఆ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. Exodus 20th chapter 8 to 11th verses says, చదవండి ఒకసారి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లైనను ఇళ్లలోనున్న పరదేశీ అయినను ఏ పని చేయకూడదు. అది 6 దినములలో 7వ దినమున విశ్రమించడం. మరి దినాన్న ఏ దినము విశ్రాంతి దినము అంటే ఆదివారాన్ని విశ్రాంతి దినంగా మనం ప్రకటించి ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ఆరాధిస్తున్నాం. చూడండి, రేపటి దినాల్లో బహుశా సెప్టెంబర్ నెల వచ్చేటప్పటికి దీని గురించి కూడా కొంత సమస్య లేవనెత్తబడుతుంది. అది పోప్ ద్వారా లేవనెత్తబడుతుంది. రాబోయే దినాలు అది ఏం ప్రకటిస్తారో, ఏం చేస్తారో, ఏం జరగబోతుందో మనం దేవుని చిత్తమైతే కనులారా చూడగలుగుతాం.
ఎందుకంటే గమనించండి, ప్రస్తుత కాలంలో సంభవించుతున్నటువంటి ప్రతి సంభవము కూడా దేవుని యొక్క రెండవ రాకడకు సూచనలుగా కనబడుతున్నాయనేటువంటి దాన్ని మనం గ్రహించగలిగినటువంటి వారమైనా ఈ యొక్క వ్యాధిని మనం గమనిస్తూ ఉండేటప్పుడు రమారమి 4వ తెగులుగా ఈ కరోనా అనేటువంటి వ్యాధిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కరోనా అనేటువంటి ఈ వ్యాధి ద్వారా ప్రపంచమంతయు కూడా ఈ దినాన నష్టాన్ని అనుభవిస్తుంది. అనేక విధమైనటువంటి నష్టాల్లో ఉంటుంది. ఆర్థిక పరంగా నష్టపోతుంది, అలాగే వ్యక్తిగతంగా నష్టపోతుంది. ఇంకా ఆయా విషయాలను అనడానికి వీల్లేదు. అన్ని విషయాల్లో కూడా లోకస్తులు బహుగా నష్టపోతున్నారు. కారణాలు ఏంటంటే ఇది దేవుని ఉగ్రతా కాలంలో ప్రభు ద్వారా ఏర్పరచబడ్డటువంటి తెగులు అనేటువంటి దాన్ని సర్వలోకము ఎరగడానికి దేవుడు ఈ కార్యాన్ని చేస్తున్నాడు. కనుక ఇప్పుడు గమనించండి, ఇక్కడ 6వ దినమును నువ్వు 6 దినాలు పని చేయాలి, 7వ దినం నీవు విశ్రమించాలన్నటువంటి దాన్ని ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలు దాన్ని పాటించినటువంటి వారు. ఇక 3వది ఏమిటంటే పరిశుద్ధ ఆహారపు అలవాట్లు ఉన్నాయి కొన్ని ఇశ్రాయేలులకు. పరిశుద్ధ ఆహారపు అలవాట్లలో ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు, దీన్ని భుజించవచ్చు, దీన్ని భుజించకూడదు, ఇది పరిశుద్ధమైంది, ఇది అపవిత్రమైంది అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా ప్రభువైన దేవుడు లేవియా కాండాల్లో తెలియపరుస్తూ ఉంటాడు. మీరు లేవియా కాండం 11వ అధ్యాయం అంతటిని కూడా తర్వాత మీరు చదవండి. లేవియా కాండం 11వ అధ్యాయం అంతట్లో కూడా ఇశ్రాయేలు ఆహారపు అలవాట్లను గురించి చాలా స్పష్టంగా సర్వశక్తులకు దేవుడు మోషే ద్వారా లేఖింపజేశాడు. కాబట్టి ఈ 3 కారణాల వలన కూడా ఆ దినాల్లో దేవునికి వ్యతిరేకమైన ప్రభువైన యేసుక్రీస్తునకు వ్యతిరేకముగా యూదత్వంలో ఉన్నటువంటి వారు పరిచర్యలు చేస్తూ మొదట వారు యూదులో ఉన్నట్లుగా వారు సర్కంసెషన్ జరగాలి, సున్నతి జరగాలి, సున్నతి అయిన తరువాత వారు కొన్ని పద్ధతులను అవలంబిస్తూ అప్పుడు క్రైస్తవులుగా మార్చబడాలనేటువంటి తప్పుడు ఆ యొక్క ఆలోచనలు ఎప్పుడైతే పరిచర్యలు జరిగినాయో దాని విషయమై నేను చేసినటువంటి స్థిరమైనటువంటిది ప్రభు వలన మాత్రమే నేను దీన్ని పొందాను, ఏ మనుషుడు ఏ నరుడైనను కూడా నాకు ఏమాత్రం దీన్ని అప్పగించలేదనేటువంటి నిజ నిర్ధారణ కొరకు మాత్రమే అపోస్తలుడైనటువంటి పౌలు గారు యెరూషలేము వెళ్ళవలసి వచ్చింది. అది మనం ఇక్కడ ఖచ్చితంగా గమనిస్తూ చూస్తూ ఉన్నాం. ఏమిటంటే ఆయనను నాతో కూడా తీతు గ్రీకు దేశస్థుడైనను అతని సున్నతి పొందట బలవంత పెట్టలేదు. 4వ వచనం మనము దాసులముగా చేసుకున్నవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరుగుతుంది. కపట సహోదరులు అన్నాడు. ఎవరన్నారు అంటే ఈ జుడైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కపట సహోదరులు అన్నాడు. అంటే వారు తప్పుడు విధానాన్ని బోధిస్తున్నారు. క్రీస్తును వారు ఎరగని వారిగా ఉన్నారు. ఈ దినం వరకు కూడా వారు క్రీస్తును అంగీకరించని వారిగాను మెస్సీయ కొరకు ఎదురు చూసినటువంటి వారుగాను ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవడం నిమిత్తమై పౌలు గారికి ఇటు పరిస్థితుల్లో పౌలు యూదా క్రైస్తవులకు మాత్రమే ఒకవేళ కాకుండా ప్రతి వారికి కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు చేసినటువంటి కార్యాలు ఏంటనేటువంటి దాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు గమనించండి, రహస్యంగా ప్రవేశించినటువంటి వారు జుడైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పని గురించి మనం ఒకసారి చూసి ముందుకు వెళ్దాం. 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపెట్టువారు కొందరున్నారు. అది వేరే సువార్త కాదు, సువార్త వలె కనబడినటువంటిది అయి ఉన్నది. కాబట్టి దానివలన మీరు విశ్వాస భ్రష్టులైపోతారు. దానివలన ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి సంపూర్ణ కార్యము వ్యర్థమైపోతుంది. దానివలన మీరు ఏమాత్రం కూడా రక్షణార్థము జీవితంలో నిలువబడనేరరు అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేయడానికే ఈ మాటను తెలియపరచారు. చూడండి, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రభువు చేసినటువంటి పని మనకు కలిగిన స్వాతంత్ర్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ధర్మశాస్త్ర సంబంధము బలము నుండి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది ఏదిను కూడా మన మీద రాజ్యమేళగా ఉండినట్లుగా మనల్ని దాస్యంలో కానీ బానిసత్వంలో కానీ ఉంచకుండా ఉండేటట్లుగా ఏది ధర్మశాస్త్రం మనుషుల్ని బానిసత్వంలో ఉంచుతుందో దాని విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణ కార్యమును జరిగించినటువంటి వాడై ఉన్నాడు. అది మొదటిది. రెండవది ఏమిటంటే సర్వసత్యమును మనకు ఉపదేశించాడు.
సర్వసత్యమందు మనం ప్రవేశం కలిగిన వారంగా ఉండడానికి దేవుడు యోగ్యత కలిగించాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెడలిపోవు కాలము ఆసన్నమైనది, నేను వెడలిపోవటం వలన మాత్రమే మీకు క్షేమము, నేను వెడలిపోవని ఎడల మీకు మిమ్మలను సర్వసత్యంలోకి నడిపించేటువంటి ఆత్మ రాదు, నేను వెడలిపోయినట్లయితేనే సర్వసత్యంలోని మిమ్మల్ని నడిపించేటువంటి ఆత్మ మీ అందుకు వస్తుంది అనేటువంటి దాన్ని యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి తెలిపాడు. కాబట్టి మొట్టమొదటిది ధర్మశాస్త్రం నుండి విడుదల, రెండవది సర్వసత్యములోనికి ఆత్మ ద్వారా నడిపించుట, మూడవది ఏమిటంటే క్రీస్తుతో కలిసి క్రీస్తులో ఎదుగుట. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త ద్వారా ఈ మూడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు అనేటువంటి సంపూర్ణ సత్యాన్ని బయలుపరచడానికే పౌలు గారు సువార్త ప్రకటన చేశారు. దాని విషయం ఇదిగో ఈ విధంగా నేను సువార్త ప్రకటన చేస్తున్నానటువంటి దాన్ని 13 దినాలు అపోస్తలులతో కూడి ఆయన చర్చించినప్పుడు ఆ కేఫా, యాకోబు, యోహాను అనేటువంటి వారు దాన్ని గ్రహించి తనతో పాటుగా కూడా ఆ గ్రహింపును బట్టి దాన్ని స్వీకరించాలనేటువంటి దాని తర్వాత వచనాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి కపట సహోదరులు అనేటువంటి వారు ఎవరంటే యూదులై ఉండి ఇతరుల మధ్య భేదాలు కలిగించేటువంటి వారు. అంటే వాళ్ళు ఏమనికి భేదం కలిగిస్తున్నారా అంటే ఎవడైనా క్రైస్తవుడు అవ్వాలంటే మొట్టమొదటి మన యూద ఆచార ప్రకారంగా యూదత్వంలో నివసించాలి, అంటే వాడు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. రెండవది తినవద్దన్నటువంటి దాన్ని తినడం మానేయాలి. మూడవది పరిశుద్ధ దినాన్ని సబ్బాతును ఆచరించాలి. ఈ మూడు చేస్తే చాలు పరలోక రాజ్యానికి వెళ్తామనేటువంటిది ఇక్కడ వాదన. కానీ ఈ క్రియల ద్వారా ఏమాత్రం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోము. ఒక మనుషుడు తనంతట తానుగా చేయదగినటువంటి కార్యం ఏదీను కూడా లేదు. దేవుడే దాన్ని సంపూర్ణంగా జరిగించినటువంటి వాడై ఉన్నాడు. ధర్మశాస్త్రం నుంచి విడుదల కలుగజేశాడు, సర్వసత్యంలోనికి నడిపింపజేశాడు, ఆయనతో పాటు నివసించేటువంటి యోగ్యతను కూడా మనకు దయచేసేటువంటి దాన్ని ఎప్పుడైతే పౌలు ప్రకటించాడో అనేక మంది రక్షణార్థము జీవితంలోకి అన్యజనులు రావడానికి దేవుడు కృప చూపినటువంటి వాడైనాడు. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆ మాటలు మనం ఇంకా కొనసాగించబడడానికి దేవుడు మనకి స్వాతంత్రాన్ని గురించి ఒక మాట మాట్లాడుతూ పౌలు గారు అంటాడు. పౌలు రాసిన గ్రంథాలు ఇదే గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్తున్నాడు. ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. గెలాషియన్స్ 5th chapter 1st verse. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునిగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందికి చిక్కుకొనకుడి. అంటే ఎవడైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడో, ఎవడైతే సబ్బాతును ఆచరించడమే ప్రాధాన్యం అనుకుంటున్నాడో, ఎవడైతే ఆహారపు అలవాట్లలో కొన్ని తిండి మానేస్తున్నాడో, దాని వలన వాడు దాస్యంలోనే ఉండిపోతున్నాడు. కానీ దాస్యం నుండి విడుదల పొందినటువంటి వాడండి దేవాది దేవునితో నివసించలేకపోతున్నాడు. మరి ఒక మాటను కూడా చదువుకుని మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం 38, 39 వచనాలు కూడా ఒకసారి మనం చదువుకుని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13 Acts 13th chapter 38 and 39th verses. Acts 13th chapter 38 and 39th verses. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరి, ఆ విషయంలో మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయాల్లో విశ్వసించేటువంటి ప్రతివాడు ఈయన వలననే నీతిమంతునిగా, ఈయన వలన ప్రభువైన యేసుక్రీస్తు వారి వలననే నీతిమంతులుగా తీర్చబడతారు. చూడండి ఎంత స్పష్టంగా పౌలు గారు అక్కడ సువార్త ప్రకటనలో బహిరంగ సభలో తెలియపరిచాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చాలా స్పష్టంగా ఆయన అక్కడ చెప్తున్నాడు. ఏమంటారా మళ్ళీ మనం ఒకసారి ఆ వచనాన్ని మనం చూద్దాం. 38, 39 వచనం నేను చదువుతున్నాను, దయచేసి వినండి. మీరు 38వ వచనం, కాబట్టి సహోదరులారా మీకు
ఈయన ద్వారానే అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే. పైవచనాన్ని అంటాడు కానీ దేవుని సంకల్పము, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. ఎవరు దేవుడు లేపినటువంటి వాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను బట్టియే మనము పాపక్షమాపణ కలుగుచున్నది. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును యేసుక్రీస్తు వలననే నీతిమంతుడుగా తీర్చబడునని మీకు తెలియను గాక. దేవునికి స్తోత్రం. పిల్లలు చాలా స్పష్టంగా బహిరంగ సభలో పౌలు గారు ఆ విషయాన్ని 11వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. కానీ మనం ఆలోచన చేద్దాం, పౌలు గారి యొక్క ప్రయాసాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎంతగా ఆయన దేవుని యొక్క రాజ్యము కొరకును దేవుని యొక్క సువార్త కొరకును ఆయన కష్టపడినటువంటి వాడు. మరొక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. అదే గ్రంథంలో 15వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 15వ అధ్యాయంలో 15th chapter Acts 10th and 11th verses. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధిస్తున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుతామని నమ్ముచున్నాం కదా. ఎందుకు వాళ్ళ మీద భారం పెడుతున్నారు? ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చినటువంటి రక్షణ వారికి ఉంటుంది కదా అనేటువంటి మాట చాలా స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తాడు. కనుకనే ఆ మాటను ఆయన చెప్పిన తర్వాత ముందుకు కొనసాగుతూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే 5వ వచనంలో ఆయన ఈ రీతిగా మాట్లాడుతుంది. ఏమిటంటే 4-5 వచనాలు, దాస్యం నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుడు 5వ వచనం అంటాడు, సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఇక్కడ చేసిన గొప్ప కార్యం పౌలు గారు చేసింది ఏమిటంటే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా, ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఏర్పడ్డా, ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏర్పడినా, ఆయన తినడానికి ఉన్నా తినడానికి లేకపోయినా, ధరించడానికి ఉన్నా ధరించడానికి లేకపోయినా దేని విషయంలో కూడా చింతపడలేదు. దేని విషయంలో కూడా ఎదుటి వారి మీద ఆధారపడడానికి అవకాశం అన్నడూ కూడా ఇవ్వలేదు. లేదా ఇలాంటి పరిచర్యతో ఈ దినాన్ని మన పరిచర్యను పోల్చి చూస్తే మనం ఎన్ని విషయాల్లో లోకస్తులంగా ఉంటున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మనం చేసిన పరిచర్యేనా అనేటువంటి ఆలోచన ప్రతి వానికి ఉండాలి. మన జీవన విధానాన్ని మనం మార్చుకోవడం నేర్చుకోవాలి. కంప్లీట్గా దేవుని కొరకు మనం మార్చబడేటువంటి పరిస్థితులు ఎప్పుడైతే మన జీవితాల్లో మనకి సంపూర్ణంగా కలుగుతాయో అప్పుడే దేవదేవుని కార్యాన్ని మనం జరిగించడానికి యోగ్యులమవుతాం. లేకపోతే మనం ఎంత ప్రయాసపడ్డా కూడా ఒక ఆత్మను కూడా రక్షించలేము. అందుకని ఎంత తేడా చూడండి. ఆ దినాలు ఒక ప్రసంగం ద్వారా 3000 మంది రక్షించబడితే ఇక్కడ 3000 ప్రసంగాలు చేస్తే ఒకటి రక్షించబడటం కష్టమైపోతుంది. ఈ రోజున తారుమారైపోయింది, అట్టు తిరిగిపోయింది. ఎందుకంటే మనము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమునకు పూర్ణంగా లోబడిపోవాలి. కాబట్టి మనం చేసే ప్రతి కూడా స్వార్థపూరితంగానే మనం చేస్తున్నాం. కానీ ఆ స్వార్థాన్ని, లోకాన్ని, లోక నిబంధనలను విసర్జించి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం మన జీవితంలో ఏమై ఉందో దాన్ని గ్రహించి చేయలేకపోతున్నాం అనే దాన్ని వాస్తవంగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు నేను గమనించండి, పౌలు గారు ఇటు స్థితుల్లో పౌలు యోధ క్రైస్తవులకు ఏమైనా లొంగిపోయాడు అనుకోండి, వెంటనే ఆయన చేసిన పని అంతా నిర్వీర్యమైపోయింది. కాబట్టి ఏమాత్రంలో కూడా నేను లొంగలేదు అంటాడు. ప్రస్తుత కాలంలో ఎన్ని ప్రలోభాలు నా మీదకి వచ్చినా, ఎటువంటి అబద్ధ బోధనలు నా దగ్గరికి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు నా జీవితాలు ఎదురైనా మనం కూడా ఈ దినాల్లో లొంగిపోకుండా దేవుని నామాన్ని గణపరచవలసినటువంటి వారమై ఉన్నామే. కానీ లొంగిపోవుట ద్వారా దేవుని నామాన్ని వ్యర్థపరచడానికి ఏమాత్రం కూడా వీలు లేదనేటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే భక్తుడైన పౌలు గారే మరొక చోట మాట్లాడుతూ ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, దయచేసి మీరు వాటిని చదవండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 17 నుండి చివరి వరకు చదివితే చాలా విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తాడు. రోమన్స్ 2nd chapter 17th to 29th verses. అక్కడ ఏమంటాడంటే, ఆయన మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనులలో
అవహేళన చేయబడుతుంది, దూషించబడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన అక్కడ చాలా స్పష్టంగా తెలియజేయాలి. కాబట్టి మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి, నా వలన దేవుని నామానికి అవమానం కలుగుతుందా? నేను చేసే క్రియల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా పద్ధతుల ద్వారా ఏమైనా కానీ ఒకవేళ ఈ దినమునకు దేవుని నామానికి అవమానకరంగా నేను ప్రవర్తించినటువంటి వాడిని అయితే, ప్రభువా ఈ దినం నన్ను క్షమించి నీ చిత్తమైతే నీ ఆత్మచేత నింపబడిన వాడినై నీ నిబంధన ప్రకారంగా నివసించగల యోగ్యత ప్రభువా నీవు నాకు దయచేసి ప్రాధేయపడి ప్రభువుని అడగలిగితే ఆ నిబంధన అంటే ఏం తీసుకుంటుంది. కనుక పిల్లలు మనం ఆలోచన చేద్దాం. ఆ మాటను చెప్పినటువంటి పౌలు గారు కొనసాగిస్తుంటున్నాడు. ఎన్నికైన వారుగా, 6వ వచనం, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. అంటే నేను ఒకరిని చూచి నేర్చుకున్నటువంటిది కాదు, నేను ఒకరిని ఇమిటేట్ చేస్తూ పర్చేజ్ చేసినటువంటిది కాదు. చూడండి ఈ రోజులో ఎంత భయంకరమైనటువంటి ఇమిటేషన్, మిమిక్రీ చేసేస్తున్నారు సేవకులు. ఎంతటి ఇమిటేషన్ అంటే ఎవరో ప్రసంగికుడు మాట్లాడిన ప్రసంగాన్ని రాసేసుకుని పొల్లు పోకుండా చెప్పేసినటువంటి సేవకులు ఉంటున్నారు. ఎవడో స్వరాన్ని పట్టుకుని అదే స్వరాన్ని నేర్చుకుని ప్రసంగం చేసేటువంటి సేవకులు కొంతమంది ఉంటున్నారు. బైబిల్ మిషన్లో ఈ జబ్బు చాలా ఎక్కువ ఉంది. పెద్ద సేవకులు వారు ఎటువంటి స్వరంతో మాట్లాడతారో ఈ చిన్న సేవకులందరూ కూడా అదే స్వరంతో మాట్లాడుతూ ఆయన వచ్చినట్లుగా భ్రమింపజేసి అందరినీ మోసం చేస్తూ వాక్యం చెప్పేటువంటి పద్ధతులు అధికంగా బైబిల్ మిషన్లో కనపడుతున్నాయి. మిగతా చోట్ల ఈ వోకల్ అనుసరణ అనేటువంటిది ఉండదు. కానీ నేను ఎరిగి నా యొక్క అనుభవాల్లో నేను గ్రహించింది ఏంటంటే, బైబిల్ మిషన్ ఉన్నటువంటి సేవకుల్లో పెద్ద సేవకుల యొక్క స్వరాన్ని పట్టుకుని చిన్న సేవకులు మోసం చేస్తున్నటువంటి విషయాలు నేను చాలా స్పష్టంగా నేను చూసాను. చూడండి, అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు పౌలు గారు ఇక్కడ, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ కూడా నేర్చుకోలేదు. నీవు దేవుని యొద్ద నేర్చుకోవాలి, నేను దేవుని దగ్గర నేర్చుకోవాలి. నీకు ఎవర్రా గురువు అంటే దేవుడే గురువై ఉండాలి, వాక్యమే గురువై ఉండాలి. కానీ మరి ఒక్కడు గురువుగా ఉండడానికి వీలు లేదు. ఒక నేనే నీకు గురువు అయితే నా ఆలోచన ప్రకారంగా నేను నడిపిస్తాను, కానీ దేవుని ఆలోచన ప్రకారంగా నేను నడిపించలేను కదా. కాబట్టి నా మట్టుకు నేనుగా ఆలోచన చేసుకుంటూ దేవునికి నేను శిష్యునిగా ఉండేటట్లుగా ఆయన కనుసన్నలలో నేను నడవడం ఎటువంటిదో నేర్చుకోవలసినటువంటి భారాన్ని ఒక విశ్వాసిగా కలిగి ఉన్నారు, ఒక సేవకునిగా నేను కూడా కలిగినటువంటి వాడాను. అంటే ఆయన ఏమంటున్నాడు, ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఏమంటున్నాడండి, వారెంతటి వారైనా నాకు లక్ష్యం లేదు, వాళ్ళు ఎంత వారైనా కానీ దేవుని కంటే గొప్పవాడు కాదు. చూడండి, చిన్న సేవలు పెద్ద సేవలు చేసేటువంటి పనులు. ఒక దినాన ఒక చోట వాక్యం చెప్పాను, నేను వెళ్ళాను. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఆ వాక్యం చెప్తున్నప్పుడుగా మధ్యలో ఆ సంఘమునకు అధిపతి అయినటువంటి వారు వచ్చారు. కాకినాడ నుంచి వచ్చాడు ఆయన. కాకినాడ నుంచి రాగానే నేను వాక్యం చెప్తూ ఉండేటప్పుడు నా చేతిలో ఉన్నటువంటి మైక్లు లాగేసుకున్నారు. నన్ను పిలిచినటువంటి పాస్టర్ గారు నా మైక్ లాగేసుకుని మన అయ్యగారు వచ్చారని సంఘం అంతా నిలబడిపోయింది. ఇక్కడ వాక్యం జరుగుతుంది, ఓ ప్రక్కన నేను మైక్ తీసుకుని అయ్యగారు వచ్చారన్నాడు, సంఘం అంతా నిలబడిపోయింది. అయ్యగారు వందనాలు మరణాత అన్నారు. ఆయన లోనికి వచ్చేసాడు, ఈ మైక్ ఆయన చేతికిచ్చేసాడు, ఆయన నిన్ను పొగిడాడు, ఈయన ఆయన పొగిడాడు, నన్ను వాక్యం చెప్పమన్నారు. ఇక నేను వాక్యం ఏం చెప్తాను? నేను పౌరుషం కలిగినటువంటి వాడిని, నేను వాక్యం చెప్పలేదు, వాక్యం అయిపోయింది అన్నాను అంతే. మీరు గమనించండి, ఎవడైనా కానీ దేవుని కంటేను గొప్పవాడు ఎంత మాత్రం కూడా కాదు. నువ్వు అక్కడ దేవుని ప్రకటిస్తూ ఉండేటప్పుడు ఎదుటివాడు వచ్చాడని మర్చిపోయి భయపడిపోయి వాడిని గౌరవించడానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చావా? దేవుణ్ణి అవమానపరుస్తూ అధపాతాళంలో ఆయన తొక్కేస్తున్నావే కానీ దేవుణ్ణి ఏమాత్రం కూడా కనపరచుకోండి. ఇక్కడ దీన్ని గమనించాలి. పౌలు గారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అంటే, నాకంటే ముందుగా అపోస్తులైనటువంటి వారు ఉన్నారు, నాకంటే ముందుగా 3.5 సంవత్సరములు యేసుక్రీస్తు వారితో పాటుగా సంబంధం కలిగి ఆయనతో పాటు నడిచి, ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు పండుకుని, ఆయనతో పాటు నిద్ర లేకుండా ఆయనతో పాటు శ్రమించినటువంటి వారు ఉన్నారు. వారు కూడా నాకు ఏమీ గొప్పవారేం కాదు, క్రీస్తు వారి కంటే ఏమాత్రం కూడా గొప్పవారు కాదు. ఇంకా దాన్ని కొనసాగిస్తే ఆయన ఏమంటున్నాడు, దేవుడు నరుని వేషాన్ని చూడడు, ఆ ఎన్నికైనటువంటి వారు నాకేమీ ఉపదేశించలేదు. దేవుడు నరుని వేషాన్ని చూడడు. దేవుడు దేన్ని చూస్తాడంటే హృదయాన్ని చూడగలిగినటువంటి వాడు. కనుక పిల్లలు వాక్యాన్ని గమనిస్తుండేటప్పుడు ఇక్కడ సువార్త ప్రకటన కంటే ముఖ్యమైనది ఏమిటంటే సువార్త సత్యము స్థిరపరచబడ్డం.
సువార్త సత్యాన్ని స్థిరపరచాలి అంటే ఖచ్చితంగా నీవు దేవుని పరిపూర్ణ చిత్తానికి లోబడినటువంటి వాడవై ఉండాలి, కానీ దేన్ని అధికంగా భావించడానికి వీలు. అది ఏమవుతుందిరా అంటే నీవు దేవుని కాక దేనికైతే ప్రాధాన్యత ఇస్తున్నావో అక్కడ నీవు సువార్త సత్యాన్ని స్థిరపరచలేకపోతున్నావు, నీవు దేవుని బిడ్డగా ఉండలేకపోతున్నావు, నీ జీవన సరళిలో నీవేమైపోతున్నావు అంటే పాపిగాని మిగిలిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుకనే దేవుడు మానవ హృదయము కంటేనూ అధికుడైనటువంటి వాడు. భక్తుడైనటువంటి యోహాన్ గారు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 19 నుండి 21 వచనాల్లో మాట్లాడుతున్నాడు. 1 John 3rd chapter 19 to 25 verses లో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు మానవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, దానికంటే అధికుడైనటువంటి వాడు. సత్య సంబంధములమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై, దేవుడు మన హృదయముల కంటేను అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము మన హృదయ విషయములలో ఏ విషయంలో దోషారోపణ చేస్తున్నదో ఆయా విషయాల్లో మన హృదయాన్ని సమ్మతిపరుచుకుందాం, దేవుని వాక్యము చేతనే సమ్మతిపరుచుకుందాం. చాలా స్పష్టంగా యోహాన్ గారు కూడా ఆ విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, దానికంటే అధికుడైనటువంటి వాడు. కాబట్టి మన జీవితాల్లో ఎవరికి అంటే నేను నీకంటే పెద్దవాడిని కించపరచని నేనేం చెప్పడం లేదు. నీవు కించపరచడం ఎప్పుడు కించపరుస్తున్నావు అంటే ఎప్పుడైతే నీవు దేవుని కనపరచడం నీకు చేత కాదో అప్పుడు నువ్వు వాళ్ళని కించపరుస్తున్నావు. అందుకని మన సంఘాల్లో నేను చాలా సందర్భాల్లో నేను ఆలస్యంగా వచ్చి రావడం వలన ప్రయాణ సాధనాలు లేకపోవడం, రావడం వలన ఆలస్యమయ్యి ఎవరైనా దేవుని వాక్యం చెప్తూ ఉండేటప్పుడు వాళ్ళకి నేను నేర్పించింది ఏంటంటే వాక్యాన్ని వాక్యంగా ఎవడి వైపు చూడకుండా మీరు వాక్యాన్ని చెప్పడం. నేను వచ్చానా బయట నిలబడతాను, లేకపోతే ఎక్కడో కూర్చుంటాను, నీవు వాక్యాన్ని ముగించిన తర్వాత నేను అక్కడికి పైకి వస్తానటువంటి దాన్ని నేను నేర్పుతాను. ఎందుకంటే నేను కూడా వాక్యానికంటే ఏమి గొప్పవాడిని కాదు. ఎంతమంది సేవకులు ఈ విషయాన్ని నేర్పుతున్నారు, నరుని వేషాన్ని చూచేటువంటి వాడు. కనుకనే ఆ మాటను సెలవించిన తర్వాత పౌలు గారు 8 నుంచి 10 వచనాల వరకు కూడా ఆయన చెప్పేటువంటి మాటలు మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఇతర ప్రజలకు ఆయన సువార్త తీసుకుని పోతూ ఉండేటప్పుడు యూదుల ద్వారా ఏ యొక్క పరిస్థితులు వచ్చినాయో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమంటున్నాడు అంటే 8-9 వచనాల్లో ఆయన అంటాడు, చదువుదామా. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడకు పేతురుకు సామర్థ్యం కలుగజేసినటువంటి వాడే అన్యజనులకు అపోస్తలుడు అవడానికి నాకు సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు. ఇక్కడ గ్రహింపు కనపడుతుంది. ఏంటి గ్రహించారు? యెరూషలేమునకు వెళ్ళాడు, తీతుకును బర్నబాను తీసుకుని ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు. వెళుతూ ఉండేటప్పుడు ఆయన ఆలోచన ప్రకారంగా ఆయన సేకరించినటువంటి అపోస్తలుల కొరకు లేకపోతే యెరూషలేములో ఉన్నటువంటి వారి కొరకు ఆయన సమకూర్చినటువంటి ధనం ఉంది. ఆ ధనాన్ని పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన ఉద్దేశాన్ని కూడా బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత గ్రహింపు ఏమిటరా అంటే పేతురు యోహాను ఈ రీతిగా గ్రహించారు. ఎవరైతే మనకు యూదుల మధ్య సువార్త ప్రకటించి యూదులను క్రైస్తవునిగా సమకూర్చి మార్చి క్రీస్తునకు అప్పగించడానికి మనకు సామర్థ్యం కలిగజేశాడో, అలాగే అన్యజనులైనటువంటి వారిని దేవుని కొరకు జయించి వారిని దేవునికి అప్పగించడానికి పౌలుకు సామర్థ్యాన్ని కలిగజేశాడు. ఈ గుర్తింపు గమనించండి. ఈ దినాల్లో చాలా సందర్భాల్లో ఈ గుర్తింపు లేకుండానే మనం పనిచేస్తున్నాం. ప్రతి సేవకుడు తన ఐడెంటిటీని ఖచ్చితంగా చూపించాలి. ప్రతి సేవకుడు ఎదుటివారి ఐడెంటిటీని గమనించాలి. ఏ విధంగా, ఏ కార్యాల ద్వారా, ఏ ప్రేరణ ద్వారా, ఏ ఆత్మ ద్వారా సర్వోన్నతులకు దేవుడు నీకు పని అప్పగించాడు అనేటువంటి దాన్ని నువ్వు ఎంత పెద్దవాడవైనా ఎంత చిన్నవాడవైనా చూడాలి. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి ప్రేరణ నీకు ఇవ్వడు, నీకు ఇచ్చినటువంటి ప్రేరణ నాకు ఇవ్వడు. నీది నాది ఎప్పుడు ఒక్కటి కాదు. ఒకటవ్వాలి అంటే పరిశుద్ధాత్మ చేత మాత్రమే నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారమై ఉండి ఎన్నో కూడా నాకు ఇవ్వబడినటువంటి తలాంతు నాది, నాకు ఇవ్వబడినటువంటి పరిస్థితులు నావి, నీకు ఇవ్వబడినటువంటి తలాంతు నీది, నీకు ఇవ్వబడినటువంటి పరిస్థితులు నీవి. కనుకనే ఇవన్నీ కూడా క్రోడీకరింపబడి దేవుని యొక్క పరిచయం జరిగించడం కొరకే పరిశుద్ధాత్ముడు నానా విధమైనటువంటి వరముల ద్వారాను, నానా విధమైనటువంటి మరి తలాంతుల ద్వారాను తన కార్యాన్ని జరిగింపజేస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయ ఆధారంగా నేను ఈ మాట చెప్తున్నాను.
కనుక ఇప్పుడు గమనించండి, అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అంటే సున్నతి పొందినటువంటి వారికి సువార్త ప్రకటించడానికి సామర్థ్యం కలిగి ఎవరు కలుగు చేశాడు? దేవుడే, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే అపోస్తలులకు ఆ సామర్థ్యాన్ని కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అపోస్తలులు ఏం చేశారంటే యెరూషలేము ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళి అధికంగా సేవ చేసిన దాఖలాలు ఎక్కువగా లేవు. ఒక్కడు మాత్రం ఇండియా వచ్చినట్లుగా మనం చూస్తాం. అపోస్తలులలో ఉన్నటువంటి 12 మందిలో తోమా అనేటువంటి ఆయన మాత్రమే భారతదేశం వచ్చి సువార్త ప్రకటించినట్లుగా చరిత్ర ఉంది. కానీ మిగతా అపోస్తలులందరూ కూడా యెరూషలేము చుట్టుప్రక్కలలోనే ఉన్నారు, కానీ యెరూషలేమును దాటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. సో మరి ప్రపంచవ్యాప్తంగా జరిగిన సువార్త ప్రకటన ఎలా జరిగిందంటే పౌలు ద్వారా, భారతదేశంలో తోమా ద్వారా. కాబట్టి పిల్లలు గమనించండి, అందుచేతనే ప్రభువైన దేవుడు ఇక్కడ పౌలుతో మాట చెప్పిస్తుంది, పౌలు ద్వారా రాయిస్తున్నాడు. ఏమంటాడండి? అన్యజనులు సున్నతి పొందినటువంటి వారికి సువార్త ప్రకటించడానికి మనకు ఎలాగైతే సామర్థ్యం కలిగజేస్తాడో, అలాగే అన్యజనులకు అపోస్తులుగా ఉండడానికి దేవుడు పౌలుకు సామర్థ్యాన్ని కలుగజేశాడు. ఇది గుర్తించారు. ఎప్పుడైతే దీన్ని గుర్తించారో వారు చేసిన పని గురించి మనం మాట్లాడుతున్నాం. చూడండి ఏమంటారు? గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారు అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చి నిలిపిరి. కుడి చేతినిచ్చి నిలవడం అదని బాప్తిస్మాలు పొందిన తర్వాత మోకరింపజేసి ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తిని కుడి చేతినిచ్చి లేవనెత్తుతూ ఉంటాం. అలాగే అభిషేకాలు ఇస్తూ ఉండేటప్పుడు అభిషేకం చేసిన తర్వాత అది హస్త నిక్షేపణ అవ్వచ్చు, నూనెతో అభిషేకం కావచ్చు, పరిచర్యార్థమే అభిషేకం కావచ్చు. ఏ అభిషేకం చేసినా అభిషేకం పొందినటువంటి వాడిని అభిషేకించినటువంటి వాడు చేసేటువంటి పని ఏమిటంటే కుడి చేతినిచ్చి పైకి లేవనెత్తడం. కాబట్టి ఇలా లేవనెత్తడం దేనికి సాదృశ్యంగా అంటే ఉభయములము ఒకే కార్యం మీద ఉన్నాము, ఉభయుల్ని కూడా ఒకడే నిర్ణయించినటువంటి వాడై ఉన్నాడు, ఒకరికంటే ఒకరు ఏమాత్రము తక్కువ కాదు ఎక్కువ కాదు అని తెలియచేయడానికి. కానీ ప్రియులారా, ఈ దినాన క్రైస్తవ సంఘంలో ఈ ఆలోచన, ఈ యొక్క గ్రహింపు ఎంతమందిలో ఉంటుంది? చాలామంది జీవితాల్లో ఈ గ్రహింపు లేని వారిగానే మిగిలిపోతున్నారు. ఇది తగదనేటువంటి దాన్ని ఈ దిన వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోగలుగుతాం. ఇంకా ఆ మాటను కొనసాగిస్తే ఇంకేమంటాడండి? మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలనని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయట నేను ఆసక్తి కలిగి ఉంటుంది. వాళ్ళు కోరుకున్నదాన్ని ఏంటంటే సువార్త ప్రకటించొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అనేటువంటివి ఏవీ నాకు చెప్పలేదు. వాళ్ళు నా దగ్గర కోరుకున్నదల్లా ఒకటే ఒకటి, యెరూషలేములో ఉన్నటువంటి బీదలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. యెరూషలేములో ఉన్నటువంటి బీదలను జ్ఞాపకం చేసుకోవాలి అన్నప్పుడు నీవు ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నావో ఆ పరిచర్యలో పరిశుద్ధుల కొరకై ఎత్తబడినటువంటి చంద ఏదైతే ఉందో దాన్ని అంతటినీ తీసుకుని వచ్చి యెరూషలేముకు ఇవ్వడం అనేటువంటి దాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా తన జీవితకాలం అంతట్లో కూడా నెరవేర్చినటువంటి వాడు. దానికి సాదృశ్యంగానే ఈ దినాల్లో సంఘాల్లో చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడి సేవకులుగా ఏర్పరిచి వారిని అక్కడికి పంపిస్తూ ఉండేటప్పుడు ప్రతి సేవకుడు కూడా తన యొక్క సంఘంలో వచ్చిన రాబడిలో దశమ భాగాన్ని తల్లి సంఘానికి పంపడం అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నటువంటి వాడు. కనుక ఇది పరిచర్య జరుగు నిమిత్తమై సర్వశక్తులకు దేవుడే ఏర్పరిచినటువంటి నిబంధన. కాబట్టి చివరికి ఒక వాక్యాన్ని మనం గమనిద్దాం. ఇతర ప్రజలకు అనగా అన్యజనుల యొద్దకు సువార్తను తీసుకుని పోతూ ఉండేటప్పుడు పౌలు యోధియా ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవుల అవసరాన్ని గుర్తు చేసుకోవాలనేటువంటి ఒక ప్లీ మాత్రం ఆ పౌలు దగ్గర వారు పెట్టారు. అంటే ఇక్కడ అవసరం చాలా ఎక్కువ ఉంది. కారణం అంటే చాలా కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం ఏంటంటే దేవుడి రాకడ సమీపించేస్తుంది. యేసుక్రీస్తు వారికి రాకడ వచ్చినట్లయితే యెరూషలేములో ఉన్న వారు మాత్రమే ఎత్తబడతారు, మిగతా వాళ్ళందరూ విడనాడబడతారు అని ఒక తప్పుడు బోధనా సిద్ధాంతం ఆ దినాల్లో ఉంది. కాబట్టి ప్రతి వాడు కూడా యెరూషలేము తీసుకుని రాబడి డంప్ చేయబడుతూ ఉండేటువంటి వారు. వాళ్ళందరినీ చూడవలసిన భారం ఎవరిదంటే అపోస్తలులది అయి ఉండేది. కాబట్టి ఎవరెవరైతే తమ ఆస్తులను అమ్మి తీసుకుని వచ్చారో వారిని పెంచాలి, వారితో పాటు కూడా ఎవరైతే వచ్చి అక్కడ పెట్టబడినటువంటి వారు ఉన్నారో వారందరి అవస్థలు కూడా అపోస్తలులు తీర్చాలి. ఇది వాక్యం మేము మానేసేసి తీర్చడం మా పని కాదు. కాబట్టి సంఘంలో ఆత్మచేతను జ్ఞానం చేతను నింపబడ్డటువంటి 7 పెద్దల్ని మీరు ఏర్పాటు చేసుకోండి, వాళ్ళు ఈ యొక్క పనులన్నీ చేస్తారనేటువంటి దాన్ని వారు అప్పగించడం మనం చూస్తాం. అలాగే సేవకుడు అన్ని పనులు చేయడానికి వీలు లేదు.
నీవు ఒక సేవకునిగా ఉన్నావా, నీవు చేయవలసిన పని ఏదో నేర్చుకో, అంతవరకే పని చేయి. అన్నింటిలో వేళ్ళు పెట్టి వేళ్ళు కాల్చుకోవద్దు, అది పరిచర్య కాదు. అది నీ సొంత పరిచర్య కానీ దేవుని పరిచర్య ఎంత మాత్రం కూడా కాదు. దీన్ని గమనించాలి, దీన్ని అవలంబించాలి. దీని ప్రకారంగా ఎప్పుడైతే మనం పరిచర్య జరిగించగలిగినటువంటి వారు అవుతామో అప్పుడు నీ ద్వారా నా ద్వారా దేవుని నామం మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. చివరిగా ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముగిద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయం, యాక్ట్స్ 24th chapter 17th verses. 24వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదివి ముగించి ప్రార్థన చేస్తాను, దయచేసి వినండి. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును నాకు కానుకలను అప్పగించుటకు వచ్చేతిని. దాన ద్రవ్యము యొక్క కానుకను అప్పగించడానికి వచ్చేతిని. ఓకే, అక్కడి నుంచి మీరు ఒకసారి ముందుకు రండి. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు రాసినటువంటి పత్రికలు మనం గమనించినప్పుడు, ఈ గలతీలకు రాసినటువంటి పత్రికలు మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ ఆయన మాట చెప్తున్నాడు. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతుకును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. ఎందుకు వెళ్ళాడంటే దాన ధర్మంగా ఏదైతే సమకూర్చాడో, దేన్నైతే యెరూషలేములో అప్పగించవలసినటువంటి వాడై ఉన్నాడో దాన్ని పట్టుకుని పౌలు గారు వచ్చాడు. అది కూడా దైవ దర్శనము ద్వారా మాత్రమే వచ్చాడు. కాబట్టి ఆయన దైవ దర్శనంతో ఉండి దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. అపోస్తలులు అప్పటికే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు. కాబట్టి వీరిరువురు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోగలిగారు. కనుకనే ఒకరికి ఒకరు తమ చేతులనిచ్చి పుచ్చుకొని లేవనెత్తుకున్నటువంటి దాన్ని దేవుని వాక్యం. కనుకనే ఈ దినాన్ని వాక్యం విన్నటువంటి మన జీవితాల్లో కూడా ఈ నిబంధనాయుతము జీవితం మనకు ఉంటుందా లేదా, ప్రతి వాణిని కూడా మనం గౌరవించుతూ దేవుని యొక్క నామాన్ని మయంపరచగలుగుతున్నామా లేదా, అలాగే వేదనైనటువంటి వారి కొరకైనటువంటి అర్పణను మనం ఎత్తి దాన్ని వారికి ఇవ్వగలుగుతూ ఉన్నామా లేదా అనేటువంటి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి వారమైనా. ఎవరు ఆ రీతిగా ఆలోచించు దేవుని పరిచయంలో నిలవబడగలరో వారిని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృపా సమృద్ధి గల మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినటువంటి మాటను బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. పౌలు యెరూషలేమునకు ఆయన 14 సంవత్సరాల తర్వాత వెళ్ళి ఆయన మరి దాన ద్రవ్యముగా ఏదైతే ఆయన సేకరించినటువంటి వాడై ఉన్నాడో అపోస్తలులకు అప్పగించడానికి తన పరిచర్య అపోస్తలులు గుర్తించడం ద్వారా ఇంకను బలముగాను శక్తివంతముగాను పౌలు పరిచర్యను జరిగింపచేయడానికి మీరు కృప చూపించారు. అలాగే ఈ కడవరి దినాల్లో కూడా ఒక సేవకునిగా నేనైనాను, ఒక విశ్వాసిగా మీరు విశ్వాసులైనను వారి వారి ధర్మములను వారు నిర్వర్తించుట కొరకై ఏకాత్మానుభవంలోనికి వారు రావడానికి, ఏకభావానుభవంలోనికి వారు రావడానికి నీ ఆత్మ ద్వారా కార్యమును సఫలపరిచి సంఘము ద్వారా నెమ్మదిని, సంఘము ద్వారా క్షేమమును లోకమందంతటా విస్తరింపజేసి మీరు మహిమనందమని వేడుకుంటాం. ప్రస్తుత కాలమందు ఏర్పడినటువంటి ఈ కరోనా వైరస్ మేము గమనించుతున్నప్పుడు ఉగ్రతలలో ఒక ఉగ్రతగా తలపోయించినటువంటి మేము ఇంకనూ కొన్నిటిని ఎదుర్కొనవలసినటువంటి వారమై ఉన్నాం. కనుకనే వాటిని ఎదుర్కొనగల సామర్థ్యత మాకును, దీన్ని శాసించి దీన్ని అరికట్టగలిగినటువంటి శక్తి మాకు అనుగ్రహింపజేసి నడిపించమని ప్రతి సేవకుడును ప్రతి విశ్వాసి కూడా నీ నిబంధన ప్రకారంగా ఆత్మ వశుడై ఉండి పని చేయటం నీకు దయచేసి నడిపించమని ఘనతమైన ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున మీకెలి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సర్వదా మనకు తోడైండును గాక. వందనాలండి. దేవుని నామాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి జాగ్రత్తగా మనం ఈ యొక్క భాగాన్ని వినడానికి దేవుడు అవకాశం కలుగజేశాడు. దేవుని చిత్తం అయితే రేపటి దినాన మిగతా విషయాన్ని మనం ధ్యానం చేయడానికి సిద్ధపడవలసిందిగా కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాగే కొన్ని అధ్యాయాలు మీకు నేను చదవమన్నాను. లేవియా కాండంలో చెప్పబడేటువంటి అధ్యాయాన్ని మీరు చదవండి. అలాగే అపోస్తుల కార్యాల గ్రంథాన్ని కూడా మీరు చదువుతూ ఉండగలిగినట్లయితే మనం వివరించుకునేటువంటి వివరణ చాలా జాగ్రత్తగా స్పష్టంగా మీకు అర్థమవుతుందని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఆ రీతిగా ప్రతి వారు కూడా సిద్ధపడవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే రేపటి మరి దినాల్లో మరి జరుగుతున్నటువంటి ఆరాధన విషయాల్లో కూడా ప్రియులారా మనం సంఘంగా కూడడానికి అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఆన్లైన్ ఆరాధనలో ప్రతి వారు కూడా సిద్ధపడి పాల్గొనవలసిందిగా కూడా నేను మీకు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది.